వేదవతి బజారుకి వెళ్లి చీపురు కూరగాయలు తీసుకొస్తూ ఉంటుంది. అదే ఏరియాలో తిరుపతి, సుకన్య బైక్ మీద తిరుగుతూ ఉంటారు. ఇక తిరుపతి పాట పాడుతూ ఉంటే, సుకన్య తిరుపతితో "కుర్రాడిలా పొంగిపోతున్నావు కానీ ఇలా మనల్ని మీ వాళ్ళు చూస్తే ఏమవుతుందో అన్న భయం లేదా?" అని అడుగుతూ ఉంటుంది. "నాకేం భయం లేదు. అసలు నన్ను భయపెట్టి మన ప్రేమని ఆపేవారు ఎవరు లేరు" అని తిరుపతి అంటాడు. అంతలోనే వేదవతి భుజం మీద చీపురు పెట్టుకొని నిల్చోవడం చూసిన తిరుపతి వణికిపోయి బండి కింద పడేస్తాడు. దాంతో తిరుపతి, సుకన్య ఇద్దరు కింద పడిపోతారు. "తినమరిగిన కోడి ఇల్లెక్కి కూచింది" అన్నట్లు "నా తమ్ముడినే బుట్టలో వేసుకుంటావే" అని వేదవతి సుకన్యని చితక్కొట్టేస్తూ ఉంటుంది. "మీ మధ్య ఏదో నడుస్తుందని చిన్నోడు చెప్పాడ్రా! ఇంకోసారి నా తమ్ముడితో కనిపించావంటే నీ సంగతి అప్పుడు చెప్తా. రేయ్! నీకు చెప్తున్నా దాని వెనుక తిరిగితే చంపేస్తా" అని సుకన్యని అక్కడనే వదిలేసి తిరుపతిని తీసుకొని వెళ్ళిపోతుంది వేదవతి. ఇక మరోవైపు ప్రేమ ధీరజ్ గురించి ఆలోచిస్తూ ధీరజ్ మాటలు గుర్తు చేసుకొని నిజంగానే వాడిని నేను అపార్థం చేసుకుంటున్నానా? వాడి మాటలు వినకుండా తప్పు చేస్తున్నానా? అనుకోని ధీరజ్‌కి కాల్ చేస్తుంది ప్రేమ. ధీరజ్ కాల్ లిఫ్ట్ చేయడు. అప్పుడే ధీరజ్ ముగ్ధ స్కూటీలో రావడం చూసి ఇద్దరిని ఆపుతుంది. "అంత దూరంగా ఎందుకు జరిగావు? తుమ్మబంకలా అతుక్కుపో" అని ప్రేమ అంటుంది ధీరజ్‌తో. దానికి ధీరజ్ "నేను అయిష్టంగా కూర్చున్నా. ఎప్పుడెప్పుడు దిగుతామా అని చూస్తున్నా" అని అంటే, "అంత అయిష్టం ఉంటే ఒకవైపు కూర్చోవచ్చు కదా" అని ప్రేమ గొడవ పడుతూ ఉంటుంది సూరజ్‌తో. "కార్ సర్వీసింగ్‌కి ఇచ్చా. ఇంతలో తను కలిసి డ్రాప్ చేస్తా అంటే తన బండెక్కా" అని ధీరజ్ అంటాడు. "నా చెవులో పువ్వులు కనిపిస్తున్నాయారా నీకు?" అని ప్రేమ అంటూ ఉంటుంది. "నమ్మితే నమ్ము లేకపోతే మానేయ్" అని ధీరజ్ అంటాడు. ఇక ప్రేమ కోపాన్ని రెట్టింపు చేయడానికి ముగ్ధ ప్రేమతో "నీకు తనకి పూర్తిగా కట్ అయిపోయిందంట కదా! ఇప్పుడు మీ మధ్య ఏం లేదని నువ్వు ఎవరో తెలియదు అని ధీరజ్ చెప్పాడు" అని చెప్తుంది. దాంతో ప్రేమ కోపంగా చూస్తే ధీరజ్ దిక్కులు చూస్తాడు. దీంతో కనెక్షన్ కలుపుకోవడానికి ఇలా చేస్తావా అని ప్రేమ గొడవ పడుతూ ఉంటుంది. "ఛీ! ఛీ! పోవే" అని ఒకరిని ఒకరు అనుకుంటారు. మళ్ళీ ధీరజ్ ముగ్ధ స్కూటీ ఎక్కబోతే ప్రేమ కోపంగా చూడడంతో అక్కడి నుంచి పారిపోతాడు ధీరజ్. ఇంకా మరోవైపు సాగర్ ఫ్యూన్‌ని పిలిచి లంచం ఇచ్చే ఫైల్స్ తీసుకురమ్మని బాగా బరువు ఉండాలి అని ఇండైరెక్ట్‌గా లంచం గురించి చెప్తూ ఉంటాడు సాగర్. ఇంతలో నర్మద అక్కడికి వస్తుంది. నర్మదని చూసిన సాగర్ ఫ్రెండ్ ఈవిడ వచ్చిందంటే వాడు దొరికిపోతాడు. మొదటికే మోసం వస్తుందని సాగర్‌ని కాపాడడానికి వెళ్లి లంచం డబ్బు లాక్కుంటాడు. కానీ సాగర్ మాత్రం వదలడు. నర్మదని చూసి సాగర్ షాకయిపోతాడు. "ఇన్నాళ్ళు నువ్వు మంచోడివి అనుకున్నాను కానీ ఇంత లంచగొండివి అనుకోలేదు. ఇలాంటి వాడితోనా నేను కాపురం చేస్తుంది" అని అరుస్తూ ఉంటుంది నర్మద. "ఆఫీస్ పని కోసం తీసుకున్న డబ్బు ఇది" అని సాగర్ కవర్ చేస్తాడు. అందుకు నర్మద మీద ఒట్టు కూడా పెడతాడు. తల మీద ఒట్టు వేయడంతో అది లంచం డబ్బు కాదు అని నర్మద నమ్ముతుంది. మరి ఏం జరగబోతుంది అనేది రాబోయే ఎపిసోడ్‌లో తెలుసుకుందాం.